లాస్ట్ వీడియోలో నేను జాయిన్ అయిన కాలేజ్లో ఫీజు చాలా తక్కువ, అది కాక అది గర్ల్స్ కాలేజ్ అని చెప్పేసరికి చాలా మంది అక్క నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయ్యావు, కాలేజ్ పేరు చెప్పాక ఎక్కడని అడుగుతున్నారు. నేను ఇంటర్లో జాయిన్ అయిన కాలేజ్ నేమ్ వచ్చేసి కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజ్ అనమాట. అందులోనే మనకు డిగ్రీ ఇంకా పీజీ అయితే ఉందన్నమాట. కస్తూర్బా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని ఉంటుంది. కాలేజ్ అడ్రస్ వచ్చేసి మారేట్పల్లి సికింద్రాబాద్ అనమాట. మన సికింద్రాబాద్ నుంచి 38 బస్సెస్ అయితే ఉంటాయి అనమాట. 38 నెంబర్ బస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ అంటే అక్కడ దింపేస్తారు. సో ఫైనల్లీ నేనైతే ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయాను. కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే వెళ్ళాను. కాకపోతే నా దగ్గర ఆ రోజు అమౌంట్ ఎంత ఉందో తెలుసు, జస్ట్ 2000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. కానీ కాలేజ్ ఫీజు మాత్రం 8000 రూపీస్ కదా. సో నేను ఇంకా మేడంని అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి, నా దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదని చెప్పేసి అడిగితే మేడం అయితే పర్మిషన్ ఇచ్చేసి ప్రెసెంట్ నా దగ్గర ఉన్న 2000 అయితే కట్టించేసుకొని అడ్మిషన్ అయితే తీసుకున్నారనమాట. మా దగ్గర ఉన్న 2000 రూపీస్తోని అడ్మిషన్ అయితే తీసేసుకున్నాం. కానీ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ముందే చెప్పారు యూనిఫామ్ కంపల్సరీ అని. యూనిఫామ్ తీసుకుందామంటే ఇంకా మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మరో వారం రోజుల్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, ఈ లోపు యూనిఫామ్ తీసేసుకొని ఆల్టరేషన్స్ అవన్నీ చేయించుకోండి అని చెప్పేసి అని మేడం అయితే చెప్పారు అనమాట. ఇంకేం చేద్దామా, ఎక్కడి నుంచి తేవాల డబ్బులు అని అనుకుంటున్నాము. ఈ లోపే మా మమ్మీ పనిచేసే ఆంటీ వాళ్ళు, సంధ్య ఆంటీ వాళ్ళు ఉంటారనమాట. సో సుధీర్ అంకుల్, సంధ్య ఆంటీ వాళ్ళైతే నాకు యూనిఫామ్ తీసుకోవడానికి అయితే అమౌంట్ అయితే హెల్ప్ చేశారనమాట. యూనిఫామ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా నా కాలేజ్ ఫీజు నేను కట్టుకునేలాగా నాకు ఒక ఐడియా కూడా ఇచ్చారనమాట. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.